శరీరాసనే చూడండి సార్, చదువుదాం. లోకమునైనను బాగినండి. లోకమునైనను లోకములో ఉన్న లోకములున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడు కూడా ప్రేమించకండి. ఎవడైనా లోకాన్ని ప్రేమించుకుంటా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి దేవుని వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. చప్పట్లు కొడదాం గట్టిగా, అందరం గట్టిగా చేతులు లేదు గట్టి కొట్టాలా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలా. నేత్రాస, జీవబడము, శరీరాశలు దేవుని తండ్రి వలన పుట్టినే కాదవి. సాతాను రేపు చేసినది, సాతాను మేలు కలిపినటివి. నువ్వు పాపం చెయ్యాలా, నువ్వు శరీరాశలు పడిపోవాలా, నువ్వు నేత్రాశలు పడిపోవాలా, జీవడమ్ములు పడిపోవాలా, నువ్వు అగ్ని గుండా కాలిపోవాలని కోరిక సాతానికి దేవుని నుంచి పుట్టినవి కాదవి. ప్రేమిన సహోదరులరా, తండ్రి కాదని ఆకాశమును గాని, భూమి గాని, నక్షత్రాలు గాని, చందమామను గాని ఒకవేళ ఏదైనా నువ్వు ప్రేమించకూడదు, దేవుని ఒక్కనే నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఏమంటాడు కింద చదివితే? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు. లోకమును దాని ఆశ గతించిపోవును. దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. దేవుని చిత్తమును నెరవేర్చిన వాడే నిరంతరం ఎక్కువ రోజులు బతుకుతాడు భూమి మీద. ఏ పొరుగు వారిని వారిని నాశించకుండా వాళ్ళ భార్యతో, పిల్లలతో, కుటుంబంతో మదిగార విలువ కలిగి, మమకారం కలిగి, 10 మందిలో సాక్ష్యం కలిగి నమ్మకంగా జీవించిన వాడే నిండా రైతుడుగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఏమంటాడు? నీతిమంతుడు గనక ఏమంటాడంటే 9వ వచనంలో, నేను ఒకవేళ ఏ భార్యనైనా ఎవరు భార్యనైనా చూసి నా హృదయంలో రామించిన ఎడల నా భార్య వేరొకరిని కూడును కాకంటాడు. నీతిమంతుడు గనక యోబు. చూడేమంటాడు? నేను హృదయమున నా హృదయములలో పరస్త్రీని మోహించిన ఎడల, మరొక స్త్రీని మోహించిన వెడల, నా పొరుగు వాని ద్వారమున, నా పొరుగు వాని దారమును నేను పొంచి ఉన్న ఎడల, నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరుగల విసురును గాక. చప్పలు కొడతాం గట్టిగా అందరమ్మ. నీతిమంతుడు ఈయన. చప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. నా భార్య క్రమంగా ఉంటే నాకు ఎంత విలువ ఉంటుందో, పొరుగు వాళ్ళ భార్యలు అంత క్రమం ఉంటే వాళ్ళకు కూడా అంత విలువ ఉంటుంది కదా. నేను ఒకవేళ నా భార్య మూలగా పెట్టి, లేదంటే బీరువులు పెట్టి, పెట్టెలు పెట్టి నేను ఇంకోరే కొంపకి తిరిగితే న్యాయం కాదు కదా. నా భార్య కూడా ఏరొకరు పోవును కాకన్నాడు. నీతిమంతుడు కనుక ఈయనట్టు పోడు. నువ్వు నిజాత పొరడవైతే నిజంగా నువ్వు రాజకీయాలు లేకుండా డబ్బు మీద ఆధారపడకుండా, శరీరాశల మీద ఆధారపడకుండా నిజంగా నువ్వు విలువ కలిగిన వాడవైతే, నిజంగా నువ్వు మదివారవస్తుడవైతే, నిజంగా నీలో మగశీర లక్షణాలు ఉంటే, నిజంగా దేవునితో పోరాడే మనసు నీకుంటే, ఇటువంటి నువ్వు ఆశించవని. నా పిల్లలు దీవించబడాలి, నా భార్య దీవించబడాలి. కాలానికి ముందుగా నా భార్య దీపం మారిపోకూడదు, కాలానికి ముందుగా నా దీపం మారిపోకూడదు. నా భార్య ద్రాక్షావళిగా ఉండాలి, నేను ధన్యుడిగా ఉండాలి, నా పిల్లలు ఓలివ ముక్కలాగా ఉండాలని నీతిమంతుడు ఆశిస్తాడు. చెప్పులు పెడదాం గట్టిగా, అందరూ గట్టిగా చెప్పులు పెడదాం. హల్లెలూయా. 128వ కీర్తన 1వ వచనం చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగిన కుటుంబం అంట. ఏమంటాడు దేవుడు? ఎలాగ ఆశీర్వదించబడతారు వాళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగి. దేవుడు అంటే భయము భక్తి కలిగిన కుటుంబం. ఆయన త్రోవల యందు నడుచువారు. ఏ పురుషుడైతే త్రోవల యందు నడుస్తాడో ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నిశ్చయముగా నువ్వు ఏమి చేస్తున్నావో దాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. ఈయన ఎప్పుడు ధన్యుడిగా ఉంటాడంట, తన కష్ట జీవితాన్ని అనుభవిస్తూనే ఉంటాడంట. లేదంటే డాక్టర్లకు అప్పలకి పోదంట, తన కష్ట జీవితం అనుభవిస్తూ ఉంటే ధన్యుడిగా ఉంటాడు, దరిద్రుడిగా ఉంటాడట.
వాళ్ళ భార్యనంట నీ లోగిట నీ నీ భార్య లోగిట్ల నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఫలించే ద్రాక్షావళి వలె ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. భార్యగా చచ్చిపోయి, భార్యగా క్యాన్సర్ వచ్చి చచ్చిపోయి, గర్భసంచి చనిపోయి, ఇలాగా నువ్వు గనాథుడిపై దిక్కులేనోడుగా ఇంటి కూడా కూర్చొని కాళ్ళ చేపలు చేయడంటే నీతిమంతుడు. భర్త ధన్యుడిగా ఉంటాడు, భార్య ద్రాక్షావళిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇలా భార్య భర్తలు మంచిగా ఉంటారా? పిల్లలు ఎట్లుంటారంట? పిల్లలు ఎట్లుంటారంట? నీ భోజనపు బల్ల చుట్టూ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కలలాగా పిల్లలు ఉంటారంట. భర్త ఏమో ధన్యుడిగా ఉంటాడు, భార్య ఏమో ద్రాక్షవల్లిగా ఉంటుందంట. పిల్లలేమో ఒలివ ముక్కలాగా, అంటే ఒక బల్ల చుట్టూ ఎలా మొక్కలు పెడతాం, బాగా ఒలివ మొక్కలు పరమల పూలు ఎలాగ పెడతాం అలాగా పిల్లలు చక్కగా అనారోగ్యంతో బలహీనత లేకుండా పిల్లలు నీతిమంతులుగా ఒలివ ముక్కలాగా ఉంటారంట. ఈ కుటుంబానికి ఏం జరుగుతుందంట? యెహోవా యందు భయభక్తులు గల దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబానికి ఇలాగూ ఆశీర్వదింపబడును. ఇలాగ దేవుని ఆశీర్వాదం సియోను నుంచి వచ్చును. సియోనులో నుండి యెహోవా సియోను నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగు యెరూషలేము క్షేమం కలుగునట్టుగా చూచెదవు. నువ్వు చూస్తావు. నీ పిల్లలను నీవు పిల్లలని చూస్తావు. చెప్పులు పెడదాం గట్టిగా, గట్టిగా చెప్పులు పెడదాం. హల్లెలూయా. దేవుడిని ఆకాశమును చూసి నిజంగా నా బిడ్డ నా ఉపదేశానికి లోబడాడే, ఇంటి పక్కలలో చెడిపోతే కూడా అందరు లోకంలో పడిపోతే నా బిడ్డ నా కొరకు నడుము కట్టాడు, తన భార్య నడుము కట్టుకుంది. నేను ఆశీర్వదించాలి ఈ బిడ్డల్ని, అనేక మంది ఎదుట వీళ్ళని వెలిగించాలని దేవుడు నేను అలాగ వెలిగించి వృద్ధాప్యములు కూడా పిల్లల 4 తరముల వరకు నేను చూపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసి కష్టపడి దేవుని యందు భయభక్తులు కలిగి కష్టపడి దేవుళ్ళు ఉన్నందుకు నువ్వు ఎక్కువ రోజు భూమి మీద బ్రతకాలని దేవుని కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు యోబు గ్రంథము 42:16 యోబు అలాగా నా భార్య ఎవరైనా కూడును కాక నీ ఎవరైనా ఏమో ఇస్తే అన్నాడా? ఈయన ఎన్ని రోజులు బతికాడు తెలుసా? యోబు నీతిమంతుడు. అటు తరువాత యోబు 140 సంవత్సరాలు భూమి మీద బతికి తన కుమారులను 4 తరముల వరకు చెప్పలు కొడతా గట్టిగా, అందరూ గట్టిగా చెప్పలు కొడతా. హల్లెలూయా. ఎన్ని తరాలు చూశారు చెప్పండి తల్లి, గట్టి చెప్పండి. నువ్వు రౌడితం చేసి రాజకీయాలు చేసి మరొక కొంపలు ముంచి పాపాలు చేసుకుంటా వండి నీ దీపం మారిపోయేది కాక నీ పిల్లల దీపం కూడా ఆరిపోతుంది. నువ్వు అంటించిన దీపం నీ కొడుకు వెలిగించాలి. నువ్వు అంటించిన దీపం నీ మనమడు వెలిగించాలి. నీ మనమడు వెలిగించిన దీపం మరొక మనమడు వెలిగించాలి. నువ్వు వెలిగించిన ఒక గుడార దీపము 4 తరాల వరకు వెళ్ళగాలి. చెప్పలు కొడదాం గట్టిగా, అందరూ గట్టిగా చెప్పలు కొడదాం. అదే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం కొరకు నేను ప్రయాసపడు స్త్రీగా. ఇంతకు మా సిస్టర్ చెప్పింది కదా, ఒకవేళ పురుషుడు అటువంటి వాడు ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, దయ్యం నిలగొడుతుంది. ఒకవేళ నీ భర్త బలహీనుడైతే నీ భర్త కొడుకును ప్రార్థన చేసే మనసు ఉండాలి. ప్రేమైన సహోదరులారా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. భయంకరమైన దుర్దినాలు వస్తాయి. ఆ దినాలు రాకమనిపే సంతరక్షకుడుగా యేసయ్యను నమ్ముకొని మంచిగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశ కలిగి నీ సన్నిధిలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకొరకే ఆ ప్రసంగి గ్రంథం 12:1 చదవండి. దుర్దినములు రాకమనిపే, ఉగ్రత దినాలు రాకమనిపే
ఉగ్ర దుర్దినాలు రాకమునిపే దినములు రాకముందే దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పుకునే దినాలు రాకమునిపే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తరువాత వాన ఎలిచిన తర్వాత మేఘములు మరలా రాకముందే మేఘములు మరలా రాకమునిపే బాల్య దినముల యందే కాల దినములందే నీ సృష్టికర్తను నీ సృష్టికర్త అయిన దేవుడును మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో ఎందరో మా కంట్ల ఎదురుగా మాకంటే చిన్నవాళ్ళు చనిపోయారయ్యా, మాకంటే పెద్దవాళ్ళు చనిపోయారయ్యా. కుటుంబాలు చల్లా చెదర, భర్త చనిపోయి భార్యగా ఎదవరాలైపోయిందయ్యా, భార్యగా చనిపోయి భర్త నాదుడైపోయాడయ్యా. ప్రభా, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని సజీవ లెక్కలోంచి నా కళ్ళ ఎదురుగా సజీవ లెక్కలో ఉంచావనైనా. ఏదైనా పొరపాటు చేసింటే, నీ వాక్యానికి ఏదైనా వ్యతిరేకం చేసింటే నన్ను క్షమించండి అయ్యా. నువ్వు నిజమైన దేవుడు, నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభా. నీ మీద మేము ఆధారపడాం ప్రభా. నా భర్త తన్నుడిగా చేయి, నన్ను ద్రాక్షవలిగా చేయి, నా పిల్లలు ఒలివ ముక్కలాగా చేయి. సియోను నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి నాయనా. పొరపాటు నా కంటితో ఏదైనా పొరపాటు చేసింటే, నా పెదవులతో, నా నాలుకతో, నా హృదయంతో, నా మనసుతో, నా నడకతో ఏదైనా నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు ప్రభా, నా భర్త, నా కుటుంబం ఏదైనా పొరపాటు చేసి వాళ్ళను పట్టుకొని మళ్ళీ నీ సన్నిధిలో వాళ్ళు నిలబెట్టాలని నా కోరిక కోరుతున్న 2 చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ఆ కోరిక నెరవేర్చునుగాక. అందరూ మోకరిద్దాం, దయచేసి